ఈ నెల 26వ తేదీ ఆదివారం జగ్గంపేట మండలం కార్ట్రౌలపల్లి గ్రామంలో జరగనున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అర్చక పురోహిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిళ్లపల్లి అయ్యప్ప కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మశ్రీ ఇంద్రగంటి సత్యం గురువు ఆశీస్సులతో కార్ట్రౌలపల్లి హై స్కూల్ రోడ్లో ఉన్న గ్రౌండ్లో ప్రవచనానికి సుమారు 5,000 మంది భక్తులు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఉచిత పాస్లు అందుబాటులో ఉంచి పాస్ ఉన్న వారికే ప్రవేశం కల్పించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అయ్యప్ప భక్తులు, సాయి మాల, శివమాల ధరించిన భక్తులు, మహిళలతో సహా అందరూ పాల్గొని చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచనాలను ఆస్వాదించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లలో గిడియాల సూరిబాబు, ఎడ్లపల్లి రమేష్, సముద్ర ఫ్లెక్స్ గణేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. తత్వమసి స్వామియే శరణమయ్యప్ప. ఈ నెల 26వ తారీఖు నాడు ఆదివారం, అంటే రేపు నాగుల చవితి వెళ్ళినటువంటి మర్నాడు ఆదివారం రోజు నాడు కాట్రావులపల్లి గ్రామంలో అద్భుతమైనటువంటి ప్రసంగ కార్యక్రమం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రసంగం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 50 మంది జగ్గంపేట మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి కాట్రావులపల్లి మరియు అనేక ఊర్ల నుంచి వచ్చినటువంటి 50 మంది ఆస్తిక మహాశయులందరికీ కూడా శుభ స్వాగతం పలుకుతున్నాం. ఆ రోజు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు 5:30 కల్లా మన సభావేదికకి వస్తారు. సుమారుగా 2 గంటల పాటు ప్రసంగ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ మరియు మన ఎడ్డపల్లి రమేష్ గారు అయితేనేమి, సముద్ర ఫ్లెక్స్ గణేష్ గారు అయితేనేమి, అలాగే మన సువర్ణ గారు అయితేనేమి, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో గ్రామంలోనూ మరియు నియోజకవర్గ ఆర్థిక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. కాబట్టి 50 మంది భక్త మహాశయులందరూ కూడా తగిన సమయానికి మన కాట్రావులపల్లిలోని హై స్కూల్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ బొజ్జయ్య గారి యొక్క సన్నిధానంలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి సాయంకాలం 5 అయ్యేసరికల్లా 50 మంది భక్త మహాశయులందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పటికే మనం వీళ్ళందరూ రావడం కోసం పాసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాసులన్నీ కూడా ఎవరు తీసుకున్న వాళ్ళందరూ కూడా సరైన సమయానికి వచ్చి వారి ప్రదేశాల్లో కూర్చున్నట్లయితే, ఇక పాసులు కూడా ఎన్నో లేవండి, కేవలం 1000 పాసులు మాత్రం మిగిలి ఉన్నాయి. అవి కూడా ఈవేళ పూర్తి చేసేస్తాం. అయిపోయిన వెంటనే ఇంకా వచ్చి సభావేదిక దగ్గరికి వచ్చి అందరూ కూడా సమయానికి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానం చేస్తున్నాం. ఈ ఆలయ కమిటీ తరఫున ఈ పర్యవేక్షణ అంతా కూడా చేస్తూ చక్కగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారందరికీ కూడా సకల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. కాబట్టి 50 మంది భక్త మహాశయులందరూ కూడా 26వ తారీఖు ఆదివారం నాడు సాయంకాలం 5 గంటల కల్లా సభావేదికకి చేరుకుని స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ప్రసంగ కార్యక్రమాన్ని విని, అలాగే భక్తులు, నానాయప్పలు, శ్రీ అయ్యప్ప స్వామి వారి మరియు శివదీక్షాపరులు మరియు సత్యనారాయణ స్వామి దీక్షాపరులు వీరందరూ కూడా వచ్చి ఆ స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రసంగాన్ని వినవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం. అందరినీ కూడా ఆహ్వానం చేస్తున్నాం. కాబట్టి 50 మంది భక్త మహాశయులందరూ కూడా 26వ తారీఖు నాడు ఆదివారం సాయంకాలం 5 గంటల కల్లా మన కాట్రావులపల్లి గ్రామానికి విచ్చేయవలసిందిగా ఈ యొక్క కార్యాచరణ కమిటీ అందరి తరఫున కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానం చేస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. గ్యాలరీల కింద మనం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో వచ్చే వారందరికీ కూడా విఐపి పాస్లని, స్పెషల్ ఎంట్రీ పాస్లని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కార్యక్రమంలో సమానంగా మనం సర్దుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియ. అందువల్ల ఇవన్నీ కూడా ఈ పాసులన్నీ కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి సరైన పాసులు 50 మంది సభ్యులు కూడా తీసుకుని క్రమంలో వచ్చి సరైన సమయానికి వచ్చి ఈ యొక్క సభా వేదికను విజయవంతం చేస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప.